అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో మహిళల యొక్క వస్త్రాధరణపై విపరీతమైన డిబేట్లు జరుగుతున్నాయి. విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. నిజం చూస్తుంటే మొన్న మధ్యన జరిగినటువంటి సంభాషణ కార్యక్రమాల్లో చూస్తే శివాజీకి కొంతమంది సపోర్ట్ చేస్తే అనసూయకి మరికొంతమంది సపోర్ట్. మహిళలకు వస్త్రాధరణపై మాకు హక్కు లేదా అనే విషయాన్ని తెర మీదకు తీసుకుని వచ్చారు. అంటే ఈ వస్త్రాధరణ విషయం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే హక్కులు రాజ్యాంగాలు అంతవరకు వెళ్ళిపోయి అక్కడితో ఊరుకుందా. తర్వాత నా అన్వేషణలో అన్వేషగాడు వాడు చేసినటువంటి అసభ్య పదజాలాలు, అసభ్యమైన హేయమైన అక్కడ చూపించినటువంటి సందర్భాలు ఇవన్నీ చూస్తే ఇంకా ఆరలేదు. అంటే మహిళల యొక్క వస్త్రాధరణ మీద మొదలైనటువంటి ఈ చిన్న ఇష్యూ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్దది అయిపోయి కూర్చుంది. ప్రతి ఒక్కరూ అంటే ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా, ఏ ప్రసార మాధ్యమాలు చూసినా అందులో లైవ్ డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో విషయం పక్కన పెడితే మన కేకే న్యూస్ తెలుగు ఛానల్ కెమెరాకి కొన్ని ఫోటోలు చిక్కాయి. అదేంటి అని అంటే ఇగో ఇక్కడ చూడండి, చూస్తున్నారుగా, బికినీలతో హీరోయిన్ల ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీలు ఎక్కడో రోడ్డు మీదో లేదోనంటే సెంటర్లోనో పెట్టినవి కాదు, పొలాల్లో పెట్టినవి. అవాకయ్యరా, అసలు బికినీలతో పొలాల్లో ఒక హీరోయిన్ ఫ్లెక్సీ ఎందుకు ఉంటుంది? చాలామందికి అర్థం కానటువంటి విషయం. అంటే ఆ రైతు పొలాల్లో ఆ ఫ్లెక్సీని ఎందుకు పెట్టాలనుకున్నాడు అంటే అతని ఫేవరెట్ హీరోయినా? కాదే, ఒక హీరోయిన్ కాదు, ఇంచుమించు 4-5 హీరోయిన్ల ఫోటోలు ఆ పొలంలో కెమెరాకి చిక్కడం జరిగింది. అయితే ఆ రైతుని ప్రశ్నిస్తే ఒకే ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అనేది నేను తర్వాత చెప్తాను. ఈ ఫ్లెక్సీలు వెళ్ళేయడానికి కారణం ఏంటి అని అంటే సినిమా ఇండస్ట్రీ ఒకటి, రైతులు ఒకటి, అలాగే కొన్ని సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఒకటి, వీళ్ళందరూ కూడా అంటే నరదిష్టి అని అంటూ ఉంటారు. దిష్టికి మరికొంతమంది ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొబ్బరికాయ కొట్టింది మొదలు గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా ఒక ఆచారంగా దాన్ని అవలంబిస్తూ ఉంటారు. రైతులు దిష్టిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, అంటే నరదృష్టి. మరి రైతులనే కాదు, మీరు చాలా వాహనాల్లో చూసే ఉంటారు, నరదృష్టి నీకు ఒక నమస్కారం, ఓ దృష్టి నాకు నువ్వు తగలకుండా ఉండుగాక, ఒరే నీది నేను అప్పు చేసి కొన్నానురా అలా చూడకు. ఇటువంటి కొటేషన్స్ మనకు ఆటోల మీద లారీల మీద కనబడుతూ ఉంటాయి. అంటే ఈ దిష్టి అనేది నా వాహనానికి తగులుతుంది, నా పంటకి తగులుతుంది, లేదు అని అంటే నేను సంపాదించినటువంటి డబ్బులకు తగులుతుందని ఇటువంటి ఆచారాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఇటువంటి కొటేషన్స్ కానివ్వండి ఆ దిష్టి మరల్చడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అందులో భాగమే ఈ హీరోయిన్ల ఫ్లెక్సీల గొడవ. ఈ కేకే న్యూస్ తెలుగు ఛానల్ ఆ రైతుని ప్రశ్నిస్తే ఒకే ఒక మాట చెప్పారు. ఏమండి, పూర్వకాలం దిష్టి బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఎండిగడ్డితో దిష్టి బొమ్మలు తయారు చేసి ఒక కుండని ఒక హెడ్ కింద తల కింద దానికి పెట్టి దానికి 3 నావాలు పెట్టి సున్నంతో మేము పొలాల్లో పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ పొలాల్లో పడినటువంటి పంటను కానివ్వండి, లేదు అని అంటే అక్కడ రైతు వేసిన పంటలు ఒక బొప్పాయి తోట వేసాడంటే బొప్పాయి పళ్ళు పెద్ద పెద్దవిగా కాసి ఉండి పండిపోయి ఉంటాయి. వాటిని చూడగానే అబ్బాయి ఎంత బాగుంది తోట అని అంటూ ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా. ఇటువంటి దిష్టి అంతా పోవడానికి దిష్టి బొమ్మను తయారు చేసి ఆ పొలాల్లో పెట్టేవారు. ఆ దిష్టి బొమ్మ తయారు చేయడానికి 2 నుంచి 3 రోజులు సమయం పట్టేదట. ఆ దిష్టి బొమ్మకి ఎండుగడ్డి కావాల్సి వచ్చేది, దానికి తడపలు అంటే కట్టడానికి తాడి చెట్టు నుంచి తడపలు తీసుకుని వచ్చేవారు. తర్వాత ఒక కుండను బోర్లించేవారు. ఒక కుండను తీసుకుని వచ్చి దాన్ని మంచి కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ పెట్టి దిష్టి బొమ్మను పొలాల్లో పెట్టేవారు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మరి టెక్నాలజీని వాళ్ళు కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న పిల్లలకి దిష్టి బొమ్మ అంటే ఏంటో తెలియదు. చాలామంది పెద్దలు ఇప్పటికీ కూడా ఒక తిడుతూ ఉంటారు. ఏదైనా మనం అన్నప్పుడు వాళ్ళు స్పందించకపోతే, ఎదుటి వాళ్ళు స్పందించకపోతే ఏరా దిష్టి బొమ్మలు అలా నించుని చూస్తున్నావే అని ఒక మాట అంటూ ఉంటారు. అంటే దిష్టి బొమ్మ చేతులు చాపుకొని ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటుంది. అట్లాగే ఎందుకు నిలబడి ఉన్నావని పెద్దలు అడుగుతూ ఉంటారు. ఈ దిష్టి బొమ్మకి ఇంత కథ ఉంది. అయితే ఈ రైతు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఒక హీరోయిన్ కాదు, మన టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లు అందరినీ కూడా మామూలు వాడకం కాదు భయ్య, అందరూ బికినీలతో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా బొప్పాయి తాటలో ఏర్పాటు చేశారు. బొప్పాయి తాటలో ఏర్పాటు చేస్తే ఆ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రయాణికులు చూడడం, ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, వెళ్ళిపోవడం. ప్రతి ఒక్కరూ చూడడం, నవ్వుకోవడం, వెళ్ళిపోవడం. నేను కూడా అంటే కెమెరాతో మా కేకే న్యూస్ తెలుగు ఛానల్ వేరే షూట్ చేయడానికి మేము బయలుదేరి వెళుతున్నప్పుడు మాకు ఈ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. రైతు కూడా అక్కడే ఉండడం జరిగింది. రైతుని ప్రశ్నిస్తే అతను చెప్పిన మాట ఆశ్చర్యకరంగా అనిపించింది. ఏమండి, ఇప్పుడు దిష్టి బొమ్మలు అనేవి లేవు కదా, చాలామంది దిష్టి బొమ్మలు చేయడానికి పూర్వకాలం పెద్దవాళ్ళు చేసేవారు, ఇప్పుడు దిష్టి బొమ్మలు చేయడం మాకు రాదు, ఎలాగా ఫ్లెక్సీలు వేస్తున్నారు కదా, అందుకనే హీరోయిన్లు ఈ ఫ్లెక్సీలు మేము వేయడం వల్ల ఆ దిష్టి పోతుందండి అని అన్నారు.
నాకు ఆశ్చర్యం వేసింది. హీరోయిన్ల బొమ్మలు అయితే దిష్టి ఎలా పోతుందండి అని. మేము దిష్టి బొమ్మ పెడితే ఆ దిష్టి బొమ్మను చూసి ఓ దిష్టి బొమ్మ ఇంత వ్యంగ్యంగా పెట్టారేంట్రా అని పూర్వకాలం అనుకునేవారు. అంటే అంత వ్యంగ్యంగా మేము తయారు చేసేవాళ్ళం. అంటే పంట బాగా పండిన పంట పొలాల మధ్యలో ఇటువంటి దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. ఎందుకు అనంటే చూపు నరదృష్టి పంట మీద వెళ్లకుండా ఆ దిష్టి బొమ్మ మీదకి వెళితే ఈ దిష్టి పోతుంది అనేది ఒక రైతు నమ్మకం. పూర్వకాలం తయారు చేసేవారు మా పెద్దలు. వాళ్ళు తయారు చేస్తూ ఉంటే దిష్టి బొమ్మలు పెట్టేవారు. ఇప్పుడు మాకు తయారు చేయడం రాదండి. రానప్పుడు మేము రైతులుగా మేము కూడా దిష్టిని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు దిష్టి బొమ్మలు చేయడం రాదు కదా, అందుకని మేము ఈ ఫ్లెక్సీలను పెట్టాము అని చెప్పుకుని వస్తున్నారు. మరి హీరోయిన్ల ఫ్లెక్సీలు ఏంటి అని అంటే ఎవరైనా చూస్తారు కదండి అని ఒక కామెంట్ చేశారు. నిజంగా ఆ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు చూడడం, ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, వెళ్ళిపోవడం. ఇది రైతు యొక్క తెలివితేటలకి హ్యాట్సాప్ చెప్పాలా, లేదు అతను వాడిన వాడకం ఇంత అద్భుతంగా ఉంది అని మనం ఆశ్చర్యపోవాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా జనరేషన్ మారుతుంది. జనరేషన్కి తగ్గట్టు ఇప్పుడున్న యువ రైతులు మారుతున్నారు. ఈ యువ రైతులకు తగ్గట్టు అక్కడ ఏదైతే వెసులుబాటు కల్పించుకోవాలని అనుకుంటున్నారో, అంటే టెక్నాలజీని ఎవరైతే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు వేసే వాళ్ళకు కూడా మరి ఒక ఇంత రాబడి అని మనం చెప్పుకోవాలి. రైతు దిష్టి బొమ్మని ఇప్పుడు హీరోయిన్ల ఫ్లెక్సీల వరకు తీసుకుని వచ్చారు. మరి వస్త్రాధరణ గురించి మాట్లాడే వాళ్ళు ఇటువంటి వాటి మీద మాట్లాడాలి అని అంటే ఎవరు ముందుకు రారు. ఎందుకు అనంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. వస్త్రాధరణ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మహిళలకు వస్త్రాధరణ గురించి శివాజీ గారు చేసిన కామెంట్స్కి చాలా వైరల్గా వీడియోలు అయితే వెళుతున్నాయి. శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది విభేదిస్తున్నారు. అయితే సినిమాల్లో అడల్ట్ కంటెంట్ బికినీలతో ఉన్నాయి అన్న, లేదా హీరోయిన్లు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారన్న సెన్సార్ ఒక రకమైన సర్టిఫికెట్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? అయ్యో ఇది ఆడవాళ్ళ హక్కే అని సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండాలి కదా. అడల్ట్ కంటెంట్ ఉంది అని ఒక స్పెసిఫిక్గా ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఇటువంటి సర్టిఫికెట్లు మార్చి ఎందుకు ఇవ్వాలి సెన్సారు? ఇది ఆడవాళ్ళ వస్త్రాలంకరణపై ఎవరు మాట్లాడి ఇది రాజ్యాంగం హక్కు, ఆడవాళ్ళ హక్కు, వాళ్ళు వేసుకున్నారయ్యా, డైరెక్టర్ వేయించాడు వాళ్ళు వేసుకున్నారు అని ఎందుకు సెన్సార్ ఒప్పుకోదు? అడల్ట్ కంటెంట్ ఉంటే ఎందుకు సెన్సార్ చేస్తుంది, ఎందుకు వదిలేస్తుంది? అంటే ఎంత గోప్యంగా, ఎంత సాంప్రదాయబద్ధంగా భారతీయ విలువలకు తగ్గట్టు అక్కడ సెన్సార్ జరుగుతుంది. అంటే భారతీయులు ఎంతవరకు అయితే అడల్ట్ కంటెంట్ని చూడగలుగుతారు, ఎంతవరకు అయితే తెర మీద వస్తారు, ఎంతవరకు అయితే ఆమోదయోగ్యం అనే దాన్ని బట్టే కదా సెన్సార్ ఉంటుంది. ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు వాళ్తాయని చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా బెల్లం మీద మూతలు పెడితే ఈగలు అనేవి రావు కదా. అట్లాగే ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఉంటారో అటువంటి వారి జోలికి ఎవరు వెళ్ళరు అనేది చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం. ఏమో అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఎవరికీ తెలియదు, కానీ అందరికీ తెలిసిన మాట్లాడరు. కానీ ఇటువంటి విషయాలు అనేవి మనం ఎంత తేలిగ్గా లైట్గా తీసుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే మంచి చెప్తే ఎవరికి నచ్చట్లేదు. శివాజీ గారు ఒక రకంగా మంచి చెప్పారని చాలామంది అంటున్నారు. మరి ఆ మంచిని తీసుకోలేని వాళ్ళు శివాజీని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నా అన్వేషణలో అన్వేష్ గాడు వాడు ఎంత విపరీతంగా మాట్లాడాడు, ట్రోల్ చేస్తున్నారు అంతే, అంతకన్నా ఏముంది? మహిళా కమిషన్ ముందుకు పిలిపించగలరా? పిలిపించలేరే. శివాజీని కూర్చోబెట్టగలరా? కూర్చోబెట్టలేరే. వాడిని ఏమీ చేయలేరు, ఏమీ చేయలేము కూడా. బాగా అయితే ఆడు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి వాడి పాస్పోర్ట్ రెవెన్యూలు చేయించుకోవడానికి వచ్చినప్పుడు అది రెవెన్యూలు మనం ఆపడానికి అవుతుంది. కానీ వాడు చేసినటువంటి భారతదేశంపై వ్యాఖ్యలు కానీ, ఆడవాళ్ళ మీద చేసినటువంటి దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు కానీ తీసుకోవడానికి అవుతుందా? అవదు. మరి ఇవన్నీ ఎవరు అంతరాత్మకి వాళ్ళకి తెలుసు. అంతర్మదనం పడాలి అని అనుకున్న వాళ్ళు పడుతూ ఉంటారు, లేదు అంతరాత్మతో మాట్లాడలేని వాళ్ళు ఏమీ చేయలేక ఊరుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ రైతు చేసినటువంటి విషయం చూస్తే చాలామందికి నవ్వు ఆగక వాళ్ళందరూ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్నారు రోడ్లు వెంబడి. ఈ రైతు బొప్పాయి తోటలో బికినీలతో ఉన్నటువంటి హీరోయిన్స్ ఫోటోలు అన్నిటిని కూడా ఫ్లెక్సీల ద్వారా ఏర్పాటు చేసి మాకు ఈ బొప్పాయి తోటకి దిష్టి తగులుతుందండి, మేము దిష్టి బొమ్మలు పెట్టుకోవాలి, అసలు మాకు దిష్టి బొమ్మలు తయారు చేయడం రాదు, అయినా ఇప్పుడు దిష్టి బొమ్మల జనరేషన్ ఎక్కడ ఉందండి, అందుకనే హీరోయిన్ల బికినీల ఫోటోలు నేను ఇక్కడ పెట్టడం జరిగింది, ఆ బికినీ ఫోటోల ద్వారా నా తోటకి దిష్టి పోతుంది అని నవ్వుతూ చెప్పుకొని వచ్చినటువంటి సందర్భం. మరి ఇటువంటి విషయాలు చూస్తున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంటే అతని యొక్క తెలివితేటలకి ఒక రకమైన ఆలోచన, ఒకంత ఆశ్చర్యం, ఇదేంటి ఇట్లా పెట్టాడు, ఇటువంటి ఆలోచన ఎవరికీ రాలేదే అన్న ఆలోచన తగులుతూ ఉంటుంది. మరి కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన చూసి కేకే న్యూస్ కూడా అవాక్ అవ్వడం జరిగింది. మరి ఈ రైతు యొక్క ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.